మీదకి వచ్చి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి పరిశీలించు. అదే రజనీ గారు కూడా మాట్లాడుతున్నా దానిపైన ఎక్కడో లోపం ఉంది మన విషయంలోనే, లేకపోతే దీని విషయంలో గట్టిగా వెళ్ళలేకపోతున్నాం అనేది కూడా రజనీ గారు అంటున్నారు. సరే డిస్కస్ చేద్దాం సార్ వీడి కూడా. గఫూర్ గారు నమస్కారం. ఏంటి అసలుకి ఇవాళ మీరు కూడా వినుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాన్ని కూడా, రాష్ట్రానికి సంబంధించిన అంశం పైన లేదా జరుగుతున్న పరిణామాలపైన, హత్యలపైన, సరే ఇష్యూ ఉంటే, సమస్యలు ఉంటే, లేదా అక్కడ జరిగినటువంటి అంశం పైన ప్రశ్నించవచ్చు, లేకపోతే పోలీసులు ఎందుకు సకాలంలో రియాక్ట్ కాలేదని క్వశ్చన్ చేశాడు, ఓకే చేయొచ్చు. కానీ ఇది మొత్తం కూడా ప్లాన్డ్గా చేయిస్తున్నారు అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. దాంతోపాటు ఈ ఎపిసోడ్ వల్ల మొత్తం రాష్ట్రం అంతా ఇట్లానే ఉందనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్న పరిస్థితి. సో దీనివల్ల ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వానికి కానీ, సో మీరందరూ కూడా కోరుకున్నారు ఇక్కడ మార్పు రావాలి, అభివృద్ధి జరగాలని. ఈ దశలో ఇలాంటి కామెంట్లు, ఈ రకమైనటువంటి ఎదురుదాడిని ఎట్లా చూస్తారు? శ్రీగారి గారు, ఒకటి మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు శాంతి భద్రతలు కాపాడాలి, హత్యలు జరగకూడదు, మర్డర్స్ జరగకూడదు, పొలిటికల్ మర్డర్స్ అసలు జరగకూడదు అని కోరుకోవడంలో తప్పలేదు. మర్డర్స్ కావాలని ఎవరు కోరుకుంటారండి? కాబట్టి పోలీసులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ప్రభుత్వం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడెక్కడ ఇటువంటి అవకాశాలు ఉన్నాయో అక్కడంతా ముందు జాగ్రత్తల చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఎవరైతే హైర్డ్ లేదా మర్డర్ చేసిన చరిత్ర ఉందో అటువంటి వాళ్ళ మీద నిఘా పెట్టాలి. ఇట్లా ఇవన్నీ ఏమైనా డిమాండ్ చేస్తారు, తప్పలేదు. ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామంలో జరిగిన, సీతారాంపురం గ్రామంలో జరిగినటువంటిది ఇదేదో తెలుగుదేశము వైసీపీ అనడం కంటే కూడా గ్రామ ఆధిపత్యం కోసం జరిగినటువంటి రెండు ముఠాలు లేదా రెండు గుంపుల మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్ అండి ఇది. ఇప్పుడు రెడ్ బుక్, నేనేం తెలుగుదేశం కాదు, తెలుగుదేశాన్ని బలపరచాల్సిన అవసరం నాకు లేదు. అయితే రెడ్ బుక్ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. రెడ్ బుక్ అనేది ఆ మాట లోకేష్ అన్నప్పుడు, రెడ్ బుక్ రాయడం మొదలు పెట్టినప్పుడు కానీ, పాయింట్స్ నోట్ చేసుకుని మొదలు పెట్టినప్పుడు కానీ, ఈ బుడ్డా శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే హంతకుడిగా అనుమానితుడిగా అరెస్ట్ అయి ఉన్నాడో, లేదా అతని ముఠా చేసింది అంటున్నారో, చనిపోయిన సుబ్బరాయుడు గాని, శ్రీనివాస్ రెడ్డి గాని అందరూ వైసీపీలోనే ఉన్నారండి. రెడ్ బుక్ ఈ మర్డర్ సంబంధం లేదు. వాళ్ళందరూ ఒకే గుంపుగా ఉన్నారు, ఒకే పార్టీలో ఉన్నారు. ప్రధానంగా బుడ్డా శ్రీనివాస్ రెడ్డి గ్రామాధిపత్యము, ఆ మండలాధ్యక్షుడిగా ఉండి మొత్తం పెత్తనం చేస్తూ ప్రజా సంపద కొల్లగొట్టినాడని వాస్తవం. అతను తెలుగుదేశంలో మారినాడు. తెలుగుదేశంలోకి మారి హత్య చేస్తే అదే తెలుగుదేశం, నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసి చేయించినారు అనేది అతిశక్తి. అంత దూరం పోవాల్సిన పర్లేదు. మీరు డిమాండ్ చేయండి, బుడ్డా శ్రీనివాస్ రెడ్డి మీద మర్డర్ కేసు పెట్టాలా, లేదా అతను ఇంకా ఎవరెవరు ఉన్నారో అరెస్ట్ కానటువంటి వాళ్ళని అరెస్ట్ చేయమని డిమాండ్ చేయండి. అట్లాగే అక్కడ ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్స్ ఏదో ఉన్నారు ఆ రోజు, వాళ్ళని వీళ్ళు పోయి చెప్పారు కూడా, ఇట్లా మా ఇంటి మీదకి వచ్చినారు కాపాడండి. వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేసినారు. సస్పెండ్ చేసి ఇంకా ఇంకా ఏం చర్యలు తీసుకోవాలో మీరు చెప్పండి, అభ్యంతరం లేదు. అంతే తప్ప దీన్ని ఒక రాజకీయాలు అంటగట్టి, రాజకీయంగా కలర్ ఇచ్చేసి ఇదేదో మొత్తం రాష్ట్రంలో గందరగోళం అయిపోతుంది, వైసీపీ వాళ్ళందరూ చంపుతున్నారు అనేటువంటి పద్ధతిలో ఆయన ప్రచారం చేసుకోవడం మాత్రం సరిగా లేదు. ఎందుకంటే నేను ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని లేదా వారి పార్టీ అనుయాయుల్ని కోరుతాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అని తెలుగుదేశం నాయకుడు, బీసీ అతన్ని ఆ ఎమ్మెల్యే బావమరిది వాళ్ళు ఇంటి మీద పిలిపించి, పంచాయతీ కానీ పిలిపించి మర్డర్ చేసి, మరి అప్పుడు కూడా బ్లూ బుక్ అని చెప్పాలన్నా లేకుంటే జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పాలన్నా దానికి? అట్లాగే కడప టౌన్ లో, ఆయన జిల్లా కాబట్టి చెప్తున్నాను, కడప టౌన్ లో శ్రీనివాస్ రెడ్డి అనే అతన్ని పట్టపగులు సంధ్యా సెంటర్ లో గొడ్డలతో చంపినారు. ఆయన భార్య ఈ మధ్య స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, వైసీపీ వాళ్ళే చంపారని. వైసీపీ అతను దీనికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత అవుతాడా? కాబట్టి రాయలసీమలో ఫ్యాక్షనిజం అనేది ఉంది. గ్రామాధిపత్యాల కోసం, ప్రజా సంపద కొల్లగొట్టడం కోసం అక్కడక్కడ ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఫ్యాక్షనిజం పట్ల జాగ్రత్తగా ఉండండి, చర్యలు తీసుకోండి, మర్డర్ జరగకుండా చూడండి, శాంతి భద్రతను కాపాడండి. ఆ పార్టీ ఈ పార్టీ కాదండి, ఏ పార్టీ వాడు చావుకుంటారు.
ఆ రకంగా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని చెబితే దాన్ని హర్షిస్తాం కానీ ఇక ఏదో జరిగిపోయింది 2 మాసాల్లో మొత్తం రాష్ట్రం అంతా గందరగోళం అయిపోయింది, శాంతి లేదు, భద్రత లేదు, మర్డర్స్ జరిగిపోతున్నాయి అనేటువంటి పద్ధతిలో. ఎందుకంటే నేను మొన్న విజయవాడలో సన్ రైజ్ హాస్పిటల్ ముందు నేను వస్తున్నానండి. జోహార్ అని ఒక బొమ్మ, అంటే గాయపడినటువంటి వ్యక్తి పెట్టుకొని జోహార్ అనేసి రాసుకొని పెట్టినారు. శ్రీహరి గారిని మిమ్మల్ని అడుగుతాను, జోహార్ అని ఎప్పుడు అంటాం మనం? అంతే కదా సార్, ఇంకా మనిషి చనిపోయిన తర్వాత జోహార్ అంటాం. అవును. నేను అయ్యో మనిషిని చంపేసినారా అనుకున్నా. ఆ తర్వాత ఆయన బాగున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు జగన్తో అంటే ఏమిటి? ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం, ఒక తప్పుడు వార్తను ప్రచారం చేయడం. ఏం ఉపయోగం దానివల్ల? జోహార్ అనేటువంటి మాటను ఆ రకంగా మీరు వాడుతున్నారంటే ఇక ప్రతి గాయపడిన వానికంతా జోహార్ చెప్తారా? ఎవరన్నా చనిపోయిన వాళ్ళకే జోహార్ చెప్తాం మనం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే